1,04,00,000కు పైగా సంతకాలు, టన్నులు కొద్దీ అనిపించేంత బండిళ్ళు, ఇదిగో ఇలా ట్రక్కులు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి సేకరించిన ప్రజల సంతకాలు ఇవన్నీ. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం చేపట్టి సంతకాలు తీసుకుంది కదా జనం నుంచి. ఇదిగో ఆ సంతకాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొస్తే ఇన్ని కట్టలు గుట్టలు అయినాయి. వీటన్నిటిని రాజ్భవన్కి తీసుకెళ్లి గవర్నర్కి సమర్పించేందుకు, వివరాలు తెలియజేసేందుకు, ఇదిగో ప్రభుత్వ నిర్ణయం మీద ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు అని వివరించేందుకు జగన్ రెడీ అవుతున్నారు కదా. వాటికి సజీవ సాక్ష్యాలు ఈ తడి ఆరని సంతకాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జనంలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఇదిగో టన్నుల కొద్దీ ఇలా సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కానీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్ళిపోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఆర్థికపరమైన రీజన్స్ దీని వెనుకున్నాయనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి?